తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కొత్త నిర్ణయాలు, కొత్త అడుగులతో పాటు ఆధునిక టెక్నాలజీ విషయంలోనూ దూసుకుపోతోంది. ఐటీ శాఖకు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చేపట్టిన దగ్గర నుంచి కీలక మార్పులు జరుగుతూ వచ్చాయి. ప్రపంచంలో జరుగుతున్న కీలక మార్పులకు అనుగుణంగా రాష్ట్రాన్ని తీసుకువెళ్ళడంలో కీలక పాత్ర పోషించారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. అలాగే టెక్నాలజీ విషయంలో జరుగుతున్న పోకడాల విషయంలో కూడా రాష్ట్రానికి తీసుకురావడంలో కూడా సక్సెస్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రపంచ పోకడాలకు అనుగుణంగా కొత్త టెక్నాలజీ విషయంలో కూడా రాష్ట్రానికి తీసుకురావడంలో కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్న టైంలో అదే టెక్నాలజీ రాష్ట్రానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంలో ముందంజలో ఉండాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంలో ముందంజలో ఉండాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని, తెలంగాణ ఈ విప్లవాన్ని త్వరలో నడిపించబోతుందని శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంవత్సరానికి 11.3% ఆర్థిక వృద్ధి సాధించడంతో మొత్తం రాష్ట్రం జిఎస్డిపిలో $176 బిలియన్ చేరుతుందన్నారు. త్వరలోనే $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడం లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ఏఐ వ్యూహానికి కేంద్ర బిందువుగా మార్చడానికి హైదరాబాద్ సమీపంలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీని ప్రారంభించారు. ఇది ఏఐ పరిశోధన అభివృద్ధికి హబ్గా మారబోతుంది. ఈ ప్రాజెక్ట్ తెలంగాణను గ్లోబల్ ఏఐ చుక్కనిగా నిలబెట్టడానికి అత్యాధునిక కంప్యూట్ ఫెసిలిటీస్, విస్తృత డేటా సెంటర్లు, సుస్థిర కనెక్టివిటీని అందించేలా ప్లాన్ చేస్తున్నారు. ఏఐ సిటీ కొత్త ఆవిష్కరణలకు పునాది వేయడంతో పాటు టెక్నాలజీ శక్తి సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించబోతుంది. ఏఐ సిటీలో ఒక స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభించడానికి మంత్రి శ్రీధర్ బాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏఐ సిటీ నిర్మాణం పూర్తయ్యేంత వరకు శంషాబాద్ తెలంగాణ ప్రపంచ వాణిజ్య కేంద్రం 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని సదుపాయాలతో కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఏఐ టెక్నాలజీ విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదు. ప్రైవేట్ రంగ సంస్థలు, విద్యా సంస్థలు, దిగ్గజ టెక్ కంపెనీలు, స్టార్టప్లు, లాభాపేక్ష లేని సంస్థలతో 26 అవగాహన పత్రాలు ప్రభుత్వం కుదుర్చుకుంది. ఏఐ అభివృద్ధిని సమర్థవంతంగా నిర్వహించడానికి తెలంగాణ ఏఐ పాలనా వ్యవస్థను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టింది. ఈ విషయంలో మంత్రి శ్రీధర్ బాబు పాత్ర ఎంతగానో అభినందనీయం.